బంగారం మొత్తం 6 పాటలండి. ఒక్కొక్క పాట చాలా డిఫరెంట్గా ఉంటూ అందరినీ అట్రాక్ట్ చేసేందుకు మంచి ఆల్బమ్ రెడీగా ఉంది. వేగా మ్యూజిక్ ద్వారా ఆల్బమ్ ఇంకాసేపట్లో రిలీజ్ కాబోతోంది. మన ప్రత్యేకమైన అతిథి దర్శకరత్న దాసరి నారాయణరావు గారు విచ్చేసి ఈ టీం అందరికీ బ్లెస్సింగ్స్ అందించి ఆడియోని లాంచ్ చేయబోతున్నారు. ఇంకొద్ది నిమిషాల్లో ఈ వేదిక పైన ఎంతోమంది సినీ ప్రముఖులను మనం చూడబోతున్నాం. వారందరి కోసం వెయిట్ చేస్తూ ముందుగా అంటే డిఫరెంట్గా స్టార్ట్ చేద్దామండి ఈ ఆడియోని. ఈ మూవీతో అందరి చేత బంగారం బంగారం అని పిలిపించుకోవడానికి రెడీగా ఉన్నటువంటి జంటని ఈ స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాం. ముందుగా మన హ్యాండ్సమ్ హీరో సాయి కృష్ణని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాం హార్ట్వెల్గా. ఒకసారి గట్టిగా క్లాప్స్తో సాయి కృష్ణని ఇన్వైట్ చేయండి. హార్ట్ వెల్కమ్ సాయి కృష్ణ. చక్కగా బంగారం అని పిలిపించుకునే రేంజ్లోనే అమాయకంగా కనిపిస్తున్నారు సాయి కృష్ణ. సరే, పక్కన పెయిర్ ఉంటే ఇంకాస్త బ్యూటీ యాడ్ అవుతుంది. సో మన బ్యూటిఫుల్ హీరోయిన్ని బంగారం అని పిలుస్తూ మీరే ఇన్వైట్ చేస్తే బాగుంటుందేమో. షీనా బంగారం, జస్ట్ కమన్. షీనా బంగారం, ఓహో, అంటే బంగారం అనగానే మిగతా బంగారం ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతారేమో మేబీ. చూసారా, హీరోనే ఫ్లాష్తో ఇన్వైట్ చేస్తున్నారండి. హార్టీ వెల్కమ్ షీనా. ఆల్రెడీ బిందాస్తో అందరినీ మెస్మరైజ్ చేశారు. క్యూట్గా కనిపించారు, ట్రెడిషనల్గా కనిపించారు ఆ మూవీలో. ఇది హీరోకి ఇవ్వాలి మీరు. ఎలా? తనకి ఇష్టమే, ఒప్పుకోము, తీసుకోండి. అది నువ్వే నా బంగారం అంటూ ప్రేమగా ఇవ్వండి. Well, it means the title itself speaks a lot. It's You Are Gold, and it's a very special film for me because all of us have worked really hard, and the music is just fantastic. My favorite is Pili Chava, and the locations have been fab, so it was really nice, and Sai is a fantastic co-star. And I'm really blessed with good directors and producers and heroes. So it was really a nice journey. ఓకే, ఒక్కసారి స్వీట్గా బంగారం అని పిలిస్తే వినాలని ఉంది కదా, అవునా? అది తనకి గిఫ్ట్. Sai Bangaram. ఓకే, మరి సాయి కృష్ణ గారు చూసారా ఎంతమంది ఈ ఆడియో ఫంక్షన్కి వచ్చారు. ఇంకొద్ది రోజుల్లో మిమ్మల్ని స్టార్గా మార్చేందుకు వీరందరి సపోర్ట్ కావాలి అండి. మరి వారందరినీ మీ మాటలతో ఎలా ఇన్వైట్ చేస్తారు? ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, ఇంకా మిత్రులకి, అభిమానులందరికీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరికి. ఫస్ట్ ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు లైక్ రామ్ వెంకీ గారు ఈ మూవీ ప్రాజెక్ట్ ఎట్లా స్టార్ట్ అయిందంటే, ఒకరోజు ఇట్లా మామూలుగా క్యాజువల్గా కాలేజ్కి వెళ్తుంటే మామూలుగా ఒకరోజు కాల్ వచ్చింది, ఇట్లా సార్ మీకు ఇట్లా స్టోరీ చెప్పాలి, ఇట్లా రావచ్చా అని. సో అట్లా వచ్చిన రామ్ వెంకీ గారు నాకు చాలా బాగా స్టోరీ చెప్పారు. సో నాకు చాలా బాగా నచ్చింది అనమాట స్టోరీ. సో ఇట్స్ లైక్ డిఫరెంట్, ఇప్పుడు వచ్చిన స్టోరీస్లో కాకుండా చాలా బాగా, అంటే ఇప్పుడు ఒక థ్రిల్లింగ్ ఇంకా సస్పెన్షన్ లాస్ట్ వరకు ఉండేలాగా ఈ మూవీని చాలా బాగా డైరెక్షన్ చేశారు. సో షూటింగ్లో కానీ ఎట్లా ఫీల్ అవ్వంటే మేము పిక్నిక్ లాగానే కామెడీ, ఇంకా జోక్స్, ఫైట్స్, ఇంకా అంతే. షూటింగ్లో జస్ట్ ఇట్లా షూటింగ్లోకి లేదనమాట. నాకు ఇట్లా ఫస్ట్ మూవీ చేస్తున్నా, సెకండ్ మూవీ చేస్తున్నా అట్లా ఏం లేదు. జస్ట్ నాకు ఎలా ఫీల్ అయ్యానంటే ఒక మంచి మూవీ యూత్కి కనెక్ట్ చేస్తున్నారు డైరెక్టర్. సో ఆ డైరెక్షన్ ఎలా ఉందంటే షూటింగ్లో ఆడుతున్నట్టు, మలేషియాలో సాంగ్స్ షూట్ చేస్తున్నప్పుడు కానీ, వైజాగ్లో సాంగ్స్ షూట్ చేస్తున్నప్పుడు కానీ, ఎక్కడ ఫైట్ సీన్స్ షూట్ చేస్తున్నప్పుడు కానీ చాలా సపోర్ట్ చేశారనమాట. So I'm really thankful to director sir, and I like my co-star Sheena. She's such a beautiful girl and sweetheart. Like tanu chala support chesindi nanu, inka chala baga guide chesindi. Thank you Sheena. And like my cameraman like Ram Reddy, so he did such a nice camera department and everything. And my total like unit, it was so amazing. ఎందుకంటే యూనిట్ లైక్ లైట్ మ్యాన్ దగ్గర నుంచి మేకప్ మ్యాన్ వరకు, డాన్సర్స్ ఎవరు అందరూ నాకు సపోర్ట్ చేశారు. సో ఐమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి. అండ్ మీతో పాటు జాయిన్ అవ్వాల్సిందిగా ఇప్పుడు ఈ మూవీ డైరెక్టర్ గారిని మనం ఇన్వైట్ చేద్దాం. రామ్ వెంకీ గారు నాకు ఓ లవర్ ఉంది అంటూ ఆల్రెడీ
కృష్ణుడు గారితో ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ని మనందరికీ అందించారు. అలాంటి డైరెక్టర్ గారిని ఇప్పుడు మనందరం క్లాప్స్తో హ్యాపీగా స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దామండి. హార్టీ వెల్కమ్ సార్. అఫ్కోర్స్ కొంచెం బిజీగా ఉన్నారు గెస్ట్లందరినీ రిసీవ్ చేసుకుంటూ. అండ్ ప్రొడ్యూసర్ గారు ఇద్దరు కలిసి మరొక అతిథిని వేదికపైకి ఆహ్వానించబోతున్నారు. ఈ మూవీని మనకు అందిస్తున్నటువంటి ప్రొడ్యూసర్, ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు కృష్ణన్ రాజ్ గారు. కృష్ణన్ రాజ్ గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాం. వెల్కమ్ సార్. ఇండస్ట్రియలిస్ట్, మరి మూవీ మేకింగ్లోకి వచ్చారు ఫస్ట్ టైం. ఒక మంచి సినిమాతో అందరికీ పరిచయం అవుతున్నారు. వీరు మన అతిథిని చక్కగా బొకేతో రిసీవ్ చేసుకోబోతున్నారు. శివాజీ రాజా గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాం. వెల్కమ్ సార్. హార్టీ వెల్కమ్ సార్. ప్లీజ్. శివాజీ రాజా గారిని ఇప్పుడు బొకేతో రిసీవ్ చేసుకోబోతున్నారు మన డైరెక్టర్ గారు. అలాగే టీం అందరికి బెస్ట్ విషెస్ని అందించడానికి మన డైరెక్టర్ దేవి ప్రసాద్ గారు ఇక్కడికి వచ్చేసారు. వారిని కూడా సవినీయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. హార్టీ వెల్కమ్ సార్. ఈ ఇద్దరు కలిసి ఫస్ట్ సాంగ్ని రిలీజ్ చేయబోతున్నారండి. ఈ మూవీలోని ఫస్ట్ సాంగ్ని ఎలా ఉండబోతుందో వెయిట్ చేద్దాం. జస్ట్ ఫ్యూ సెకండ్స్ సస్పెన్స్. ఓకే, ఫస్ట్ సాంగ్ ప్లీజ్. నల్ల రంగు టాటులెల్లె తెల్ల రంగు ఒంటి మీద అంటుకుంటారంటరింక తెల్లో ఎంతనాటి అంతకంటే అయితనేమి నువ్వు నన్ను ఇచ్చికోవడం వచ్చలేవే పిల్లో గంతులేసుకుంటూ నీకు వంత పాడటోడే నన్ను ఆశలేవి పెంచుకోకు తెల్లో పాపా పాపా చాంపేన్ పై పాతల్లా వంటే రేపా మాపా రాని బొమ్మ పిచ్చి లేపక రంగుల్లో ముంచి రచ్చ చెయ్యక బంగారు బొమ్మ బెంగలేపక అడగకుండానే మీ నుంచి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే ఈ సాంగ్ ఎంత బాగా అట్రాక్ట్ చేసిందో అర్థమవుతోంది. మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మరి సూది లాంటి పిల్ల చాలా హై వోల్టేజ్తో ఉందండి ఈ సాంగ్. ఇంకొంచెం బ్రైట్గా విజిల్. వావ్, ఏ అంటున్నారు? థియేటర్లో కూడా ఇలాంటి సౌండ్సే మనం విందాం. మరి ఈ సాంగ్కి ఇప్పుడు స్పెషల్గా ఒక ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు మన శ్రీధర్ డాన్స్ టీమ్ రెడీగా ఉన్నారండి. మరి సవినయంగా వెల్కమ్ చెప్తోంది మన హీరో సుమన్ గారికి. హార్టీ వెల్కమ్ సుమన్ గారు. ఈ మూవీలో ఒక స్పెషల్ రోల్ ప్లే చేశారు. ఈ టీంకి బెస్ట్ విషెస్ ఇంకాసేపట్లో ఇవ్వబోతున్నారు. బిఫోర్ దట్ శ్రీధర్ గారి డాన్స్ టీమ్ రాబోతున్నారండి సూది లాంటి పిల్ల సాంగ్తో. గుండెలల్లు తావె పిల్లో నల్ల రంగు టాటులెల్లె తెల్ల రంగు ఒంటి మీద అంటుకుంటారంటరింక తెల్లో ఎంతనాటి అందగత్తె అయితనేమి నువ్వు నన్ను ఇచ్చికోవడం వంచలేవే పిల్లో దంతులేసుకుంటూ నీకు వంత పాడటోడే నన్ను ఆశలేవి పెంచుకోకు పిల్లో సూది లాంటి పిల్ల చూపు తీపితేని ముల్లో ఈగ లాంటి పుల్లో తాగపోతే జిల్లు జిల్లో
గుండెలల్లుతావే పిల్లో నల్ల రంగు టాటులెల్లె కళ్ళ రంగు ఒంటి మీద అంటుకుంటారంటారింక తెల్లో ఎంతలాంటి అందగత్తె అయితేనేమి నువ్వు నన్ను ఇచ్చికోడ వంచలేవే పిల్లో గంతులేసుకుంటూ నీకు వంత పాడటోడే నన్ను ఆశలేవి పెంచుకోకు పిల్లో చూదిలాంటి పిల్ల చూపు తీపితేని ముల్లో తీగలాంటి పుల్లో తాగబోతే జిల్లు జిల్లో మంచికున్న లైఫ్ కే పంచర్ అవుతుంది ఇంకా పీచే ఆగే నువ్వే ఫోటో అప్లోడ్ చేస్తే ఫేస్బుక్ అయినా పెయింట్ అవుతాదే నువ్వు ట్వీట్ చేసావంటే ట్విట్టర్ కూడా ట్విస్ట్ అవుతాదే వెంటైన చాలే నువ్వు తాకగా నానైతే కూడా గంధమవ్వదా సయ్యంటూ నువ్వు సైగ చెయ్యగా సైనైదుకైనా దోష పుట్టదా మల్లె తీగుకున్న బండరల్లె బుర్ర గుండెలల్లుతావే పిల్లో నల్ల రంగు టాటులెల్లె కళ్ళ రంగు ఒంటి మీద అంటుకుంటారంటారింక తెల్లో ఎంతనాటి అందగత్తె అయితేనేమి నువ్వు నన్ను ఇచ్చికోడ వంచలేవే పిల్లో